డెంగ్యూ, దీనినే ఆయుర్వేదిక్ భాషలో సన్నిపాతజ వ్యాధి అని అంటారు. సీజనల్ వ్యాధుల్లో ఎక్కువగా వచ్చే వ్యాధి డెంగ్యూ. మన పరిసరాలు శుభ్రంగా లేకపోవటం వల్ల పిత్తదోషం అధికంగా అవుతుంది. దీనివల్ల జ్వరం తీవ్రత పెరుగుతుంది. ఇలా వాత మరియు కఫ దోషాలు కూడా ఇంబ్యాలెన్స్ అవుతాయి. ఈ దోషాల వలన ఎక్కువగా వర్షాకాలంలో డెంగ్యూ లాంటి సమస్యల బారిన పడుతుంటారు. డెంగ్యూ జ్వరం అనేది డెంగ్యూ వైరస్ సోకిన ఆడదోమలు కుట్టడం ద్వారా వ్యాపించే వ్యాధి. దోమలు కుట్టగానే 7 నుండి 10 రోజుల్లో వైరస్ మన బాడీలోకి వ్యాపించి మన రోగనిరోధక వ్యవస్థ మీద దాడి చేసి తీవ్రమైన జ్వరానికి గురి అయ్యేలా చేస్తుంది. ఈ వ్యాధి అంటువ్యాధి కాదు, కానీ గర్భిణీ నుండి బిడ్డకు వచ్చే అవకాశం ఉంది. కొన్నిసార్లు డెంగ్యూ ప్రాణాపాయ స్థితికి మారవచ్చు. రెండోసారి డెంగ్యూ సోకిన వారిలో లక్షణాలు చాలా తీవ్రంగా ఉంటాయి. డెంగ్యూ జ్వరం 3 రకాలుగా ఉంటుంది. మొదటిది ఫెబ్రల్ ఫేజ్. ఈ దశలో జ్వరం మెల్లగా మొదలై అకస్మాత్తుగా అధిక స్థాయి జ్వరాన్ని అనుభవిస్తారు. ఇది దాదాపు 104 సెంటీగ్రేడ్కి చేరుకుంటుంది. రెండవ స్టేజ్ క్రిటికల్ ఫేజ్. ఈ దశలో జ్వరం తీవ్రత ఎక్కువై ఓపిక లేకపోవడం లాంటివి అవుతుంటాయి. కొన్నిసార్లు అధిక జ్వరం నుండి స్ట్రోక్స్ లేదా ఛాతీ, కాలేయం, పొత్తి కడుపు వంటి శరీర రక్తనాళాల నుండి ప్లాస్మా రిలీజ్ వల్ల శరీరంలో రక్తస్రావం వంటి సమస్యలను కలిగిస్తుంది. ఎక్కువగా ప్లేట్లెట్స్ పడిపోవడం లాంటి సమస్యలని ఎదుర్కొంటుంటారు. మూడవ స్టేజ్ రికవరీ స్టేజ్. డెంగ్యూ జ్వరం యొక్క చివరి దశ. ఈ దశలో శరీరం క్రమంగా కోలుకుంటుంది మరియు డెంగ్యూ జ్వరం యొక్క వివిధ లక్షణాలు క్రమంగా మెరుగుపడుతుంటాయి. రక్తనాళాలు కౌంట్ కూడా పెరుగుతుంది. డెంగ్యూ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కాళ్ళు మరియు కండరాల నొప్పి, వికారం, వాంతులు, టాన్సిల్స్ రావడం. జ్వరం ప్రారంభమైన 3 నుండి 4 రోజుల తర్వాత దద్దుర్లు కనిపించడం లాంటివి చూస్తుంటాము. డెంగ్యూ సమయంలో మనం తీసుకునే ఆహారం చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాంటి ఆహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రొమిగ్రనేట్స్, కోకోనట్ వాటర్, ఆకుకూరలు, డేట్స్, హోల్ గ్రెయిన్స్, పొటాటో, ఆరెంజ్, లెమన్, బ్రోకలీ, అవకాడో, పపాయ లీఫ్ జ్యూస్, ఓట్ మీల్, గ్రీన్ టీ, యోగర్ట్, వెజిటేబుల్స్ మరియు కివి. ప్రధానంగా మీరు వాంతులు లేదా విరోచనాలు కలిగి ఉంటే శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవడానికి ఎక్కువగా నీళ్లు, సూప్స్, లేత కొబ్బరి నీరు మరియు ఎలక్ట్రోలైట్స్ పానీయాల ద్వారా హైడ్రేటెడ్గా ఉండడానికి సహాయపడతాయి. తీసుకోకూడని ఆహారం: బెర్రీస్, మామిడి పండ్లు, జామకాయ, క్యాబేజ్, రాడిష్, ఆల్కహాల్, కాఫీ, హనీ, ఆలివ్ ఆయిల్, పికిల్స్, స్పైసెస్, కూల్ డ్రింక్స్ మరియు చల్లని డ్రింక్స్ అస్సలు తాగకుండా ఉండడం ఎంతో ముఖ్యం. ఇది వ్యాధిని మరింత పెరిగేలా చేస్తుంది. డెంగ్యూ వ్యాధి కోసం బాలు హెర్బల్స్లో అద్భుతమైన ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. బాలు హెర్బల్స్లో డెంగ్యూకి చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి. ఆ మెడిసిన్స్ వచ్చేసి సంజీవని వడ్డీ అని టాబ్లెట్ ఉంటుంది, అండ్ అమృతరిష్ట అని సిరప్ ఉంటుంది, గిలోయ్ సిరప్ ఉంటుంది, అండ్ నోని సిరప్ ఉంటుంది. ఈ డెంగ్యూ రావడం వల్ల ఏంటంటే ఫీవర్ అలాంటివి వస్తుంటాయి, కాబట్టి డెంగ్యూ తగ్గడానికి సంజీవని వడ్డీ అనేది మనకు చాలా స్పెషల్గా హెల్ప్ అవుతుంది అన్నమాట. దాంతోపాటు డెంగ్యూ వల్ల వచ్చే ఫీవర్ని కూడా తగ్గిస్తుంది. దీంతో పాటు ఏంటంటే అమృతరిష్ట అని సిరప్ ఉంటుంది. అమృతరిష్ట సిరప్ వచ్చేసి ఏంటంటే డెంగ్యూ రావడం వల్ల హెవీ ఫీవర్ ఉండడం కానీ, తల తిరగడం కానీ, అంటే తలనొప్పిగా ఉండడం కానీ, దాంతోపాటు వామిటింగ్ సెన్స్ అలాంటివి ఉండడం కానీ, అలాంటి ఆకలి వేయకపోవడం కానీ, ఇలాంటి అన్నిటిని తగ్గించి మనకి ఆకలి వేయడం కానీ, తల తిరగడం అలాంటి తల హెడేక్ కానీ అలాంటి అన్ని తగ్గించడానికి అమృతరిష్ట సిరప్ అనేది మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. డెంగ్యూ రావడం వల్ల ఏమవుతుందంటే ప్లేట్ సెల్స్ అనేవి కూడా తగ్గిపోతూ ఉంటాయి చాలా మందిలో. ఈ గిలోయ్ సిరప్ వచ్చేసి ఏంటంటే మనకి ప్లేట్ సెల్స్ అనేవి చాలా బాగా పెంచడానికి హెల్ప్ అవుతుంది, అండ్ దాంతోపాటు ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా చాలా బాగా డెవలప్ చేస్తుంది. ప్లేట్ సెల్స్ పెరగడం వల్ల మనం తొందరగా రికవరీ అవ్వడానికి ఛాయిస్ ఉంటుంది.
అండ్ నోని అని సిరప్ ఉంటుంది. నోని సిరప్ వచ్చేసి ఏంటంటే ఇందులో మల్టిపుల్ హెర్బ్స్ మిక్స్ అయిన ఉంటాయి. మరిండా సిట్రిఫోర్ అనే ఫ్రూట్ తో పాటు అశ్వగంధ, శతవరి, గిలాయ్ అండ్ తులసి ఇంకొన్ని హెర్బ్స్ అనేవి మిక్స్ అయి ఉంటాయి. ఈ నోని సిరప్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇమ్యూనిటీ లెవెల్ అనేది చాలా బాగా డెవలప్ అవుతుంది. ఇమ్యూనిటీ లెవెల్ డెవలప్ అవడం వల్ల ఏంటంటే డెంగ్యూ మనలోకి వచ్చినా కానీ చాలా తొందరగా మనం రికవరీ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఈ మెడిసిన్స్ వచ్చేసి ఎలా యూజ్ చేయాలి అని అంటే సంజీవని వడ్డీ వచ్చేసి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ డిన్నర్ 2 టాబ్లెట్స్ వేసుకోవాలి. అండ్ అమృతరిష్ట సిరప్ వచ్చేసి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ డిన్నర్ ఒక 20 ml సిరప్, 20 ml వాటర్ తీసుకోవాలి. అండ్ గిలాయ్ సిరప్ వచ్చేసి బిఫోర్ బ్రేక్ఫాస్ట్, బిఫోర్ డిన్నర్ ఒక 20 ml సిరప్, 20 ml వాటర్ తీసుకోవాలి. అండ్ నోని సిరప్ వచ్చేసి బిఫోర్ బ్రేక్ఫాస్ట్, బిఫోర్ డిన్నర్ ఒక 20 ml సిరప్, 20 ml వాటర్ తీసుకోవాలి. ఇలా కంటిన్యూస్ వచ్చేసి ఒక 40 days కానీ 2 months వాడితే మనం టోటల్లీ రికవర్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. క్రమం తప్పకుండా ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడితే దీర్ఘకాలికంగా ఉపశమనం పొందుతారు. మీ ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడే మా ఆయుర్వేద నిపుణులను సంప్రదించండి. ధన్యవాదాలు.